ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా, నిర్గమకాండము 16వ అధ్యాయము 10వ వచనము. వారు అరణ్యము వైపు చూసిరి, అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను. ఇశ్రాయేలు ప్రజల సమాజమంతటితో అహరోను మాట్లాడుతూ ఉండగానే వాళ్ళు ఎడారి వైపు చూశారు. అప్పటికప్పుడే యెహోవా మహిమా ప్రకాశము ఆ మేఘములో కనిపించింది. మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనము మనము పరిశీలించినట్లయితే, అతడు ఇంకనూ మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ఈ లోకంలో మన బ్రతుకంతా, మన శాశ్వత జీవితం అంతా మనము ఆయన మాటలు విన్నామా లేదా అన్నదానిపైనే ఆధారపడి ఉంది. చాలామంది అయితే ఇతర మనుషుల మాట వింటారు కానీ దేవుని ఏకైక కుమారుని స్వరము మాత్రము వినరు. ఎంత విచారకరము! చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.